గాయ్స్ నేనైతే ఇవాళ కొత్త లారీ కొంటాను. చూద్దాం మనం ఏమేమి మన దగ్గర ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ సైడ్ ఇంజన్ ఆర్పిఎంలు అవన్నీ చూపెడతాను కదా, సెలెక్ట్ చేసుకుందాం మనమైతే వెహికల్. అది చూసారు కదా, మొత్తం ఇది వేరే ఉన్నది, ఇది వేరే, దీని ఆర్పిఎం తక్కువ ఉన్నది. 4x2 ఇది. ఇవన్నీ చూద్దాం మనం. ఇవన్నీ చూసి మంచిది చూసి సెలెక్ట్ చేసి కొనుక్కున్నాం. వెహికల్ మంచిది తీసుకున్నాం. ఇది వరకు ఉన్న పాత మొత్తమే అది గుంజలేదు, ఎంత వెయిట్ వేసినా. ఇప్పుడు ఇదైతే గట్టిది తీసుకుందాం, ఆర్పిఎం ఎక్కువ ఉన్నది. ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ షోరూమ్కి వచ్చినాం మనం, లారీ షోరూమ్. ఇది నాకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. 5000 ఆర్పిఎం, 2500, 25,000 ఎన్ఎం టార్క్ ఉన్నది. రేట్ కూడా మంచిగా ఉన్నది, తీసుకుంటాను. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి, తీసుకుందాం. ఓకే, మన పాత లారీ ఇస్తే కొత్త లారీ ఇస్తే డిస్కౌంట్ మీద ఇస్తారు అన్నట్టు. కొంచెం అది పాత ఇచ్చేసినాం. నెలకు స్లాట్ ఇంకోటి స్లాట్ బుక్ చేస్తే మనకు అది వేరేది ఇస్తారు అన్నట్టు. చూద్దాం ఇప్పుడు. బుకింగ్ చేసుకుంటాను చూడండి. స్లాట్ ఇదే మనం తీసుకున్న వెహికల్. ఎట్లుంది గాయస్, మొత్తం వేరే ఉన్నది కదా, వేరే డబ్బులు కట్టమంటాడు. స్లాట్ 2 వెహికల్, స్లాట్ 1ది పాతది వాళ్ళకి ఇచ్చేయాలి, స్లాట్ 2 మనకి ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు వెహికల్ సౌండ్ చూద్దాం, స్టార్ట్ చేసి ఎట్లుంటాం. వేరే ఉన్నది చూసిరుగా, మొత్తం వేరే ఉన్నది వెహికల్ మొత్తం. కాకపోతే నైట్ విజన్ కాబట్టి చక్కగా ఏర్పడతలేదు. మార్నింగ్ ఇప్పుడు ఒక వీడియో పెడతా. ఎట్టుంది స్టార్ట్ చేసిన సౌండ్ అయితే. లోపల లైట్ వేద్దాం క్యాబిన్ దగ్గర. వేరే ఉన్నది మొత్తం. ఏసీ ఆన్ నుంచి ఏడికి, స్టీరింగ్, మ్యూజిక్ సిస్టమ్, మిర్రర్లు, రిఫ్లెక్ట్, ఇందులోనైతే బొచ్చ ఆప్షన్ ఉన్నాయి. ఇది మొత్తం వేరే ఉన్నది. ఆ సీటు చూసిరుగా, మొత్తం కంఫర్ట్ సీట్లు, విండోస్ డౌన్ చేసేది, అన్ని బటన్లు ఇచ్చారు. లైటింగ్ కూడా హైలైట్ వస్తుంది చూసిరుగా, ఎట్లుంది మనది. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి, కామెంట్ కూడా పెట్టుర్రి. ఇది కావాలి లోపల హ్యాండ్ బ్రేక్. వావ్, హైలైట్ ఉన్నది. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. చూసిరుగా స్టీరింగ్ మొత్తం బటన్స్, ఇంట్లోనే అన్ని ఆపరేటింగ్ ఉంటుంది. ఇది వెహికల్ బ్యాక్ సైడ్ వేవ్. 2 డీజిల్ టంకర్లు ఇచ్చారు. మ్యూజిక్ సిస్టమ్, మ్యాప్, టీవీ, స్క్రీన్ మొత్తం వేరే ఇచ్చారు. ఇది అయితే కొన్ని గ్రాఫిక్ సెట్టింగ్స్ ఇది దాంట్లో వచ్చేది.